దేవునికి స్తోత్రం. దేవుని యొక్క పరిశుద్ధ నామములో ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులందరికీ నా వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రేమ కలిగిన తండ్రి మన యొక్క క్రైస్తవ జీవితాలకు నిత్యము సహాయము చేస్తూనే ఉన్నాడు. విశ్వసించిన వారి విషయంలో అనగా క్రీస్తునందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో అట్టి వారికి ఆత్మలకు తోడుగా ఉండి ఆయన నిత్యము తన వారిని భద్రపరుచుకుంటూనే ఉన్నాడు. అయితే దేవుని యందు ఉన్నామని చెప్పుకొని వారి వారి ఇష్టానుసారముగా మనుషులకు దాసులుగా బ్రతుకుతున్న వారి విషయంలో ఆయన కూడా చాలా కఠినముగానే ఉన్నాడు సోదరులారా. ఎందుకంటే నేను పిలిచినప్పుడు మీరు రాలేదు అంటాడు. నా మాట యందు లక్ష్యముంచలేదు కనుక నేను మిమ్ములను లక్ష్య పెట్టను అంటాడు. ఎవరు ఏ విధమైన ప్రవర్తన కలిగి ఉన్నారో ప్రభువు కూడా ఆ విధముగానే వారి ఎడల ఉంటాను అని చెప్పిన లేఖనాలు పరిశుద్ధ గ్రంథంలో చాలా విస్తారంగా ఉన్నాయి. మీరు నా వైపు తిరిగితే నేను మీ వైపు తిరుగుతాను అంటాడు. మీరు ఎట్టి కొలతతో కొలిస్తే నేను కూడా అట్టి కొలతతోనే కొలుస్తానని చెప్పాడు. కనుక ఇంత సావధానంగా దేవుని మాటలు విని మనస్సు మార్చుకొని ప్రభు సన్నిధిలో మంచి నేలగా హృదయాలను తయారు చేసుకొని ఫలభరితమైన జీవితం కలిగి ఉండటానికి ఈనాడు క్రైస్తవులకు ఎన్నో ఎన్నో ఆటంకాలు, అభ్యంతరాలు, వాళ్ళు కూడా ఈ నిజమైన పద్ధతిని అనుసరించుట కన్నా శరీరానికి ఉల్లాసంగా ఉండే భక్తికి అలవాటు పడిపోయారు సోదరులారా. ఈ విషయంలో నేనేదో నా పెదవులతో చెప్తున్నాను అనుకోకండి, నా మనసులో చాలా బాధ ఉంది. అయితే నేనేం చెయ్యాలి? దేవుని యొక్క కృపను మాత్రమే ఆయన ప్రత్యక్షపరుస్తాడు. దాన్ని విశ్వాసముతో వెంబడించవలసింది ఎవరికి వారే కదా. కనుక గమనించండి, ఇప్పటికే సాతాను క్రైస్తవ్యాన్ని చాలా చాలా స్వాధీనం చేసుకుంటూ వచ్చేస్తుంది. ఒకవైపు అబద్ధ బోధకులు, మరి ఒకవైపు చూసినట్లయితే దేవుని యొక్క వాక్యాన్ని కలిపి చెరిపెడివారు. మరి ఒక విధంగా ఆలోచన చేస్తే మనం దేవుని సన్నిధికి వెళితే చాలా చాలా రిజర్వేషన్స్ పోతాయని, లేకుంటే మన పిల్లల భవిష్యత్తు ఏమైపోద్ది, ఎందుకు వచ్చిందిలే ఇది మనకు మనసులో పెట్టుకొని దేవుడు అంటే చాలా ఇష్టం కానీ మనసులో పెట్టుకొని మన బ్రతుకులు, మన యొక్క జీవిత విధానాన్ని చాలా చాలా దేవునికి దూరంగా చేసుకుంటున్న పరిస్థితులు. మరి ఒకవైపు చూసినట్లయితే ప్రభు అయిన క్రీస్తు చెప్తున్నాడు, ప్రతి దినము మీరు మీ సిలువను ఎత్తుకొని నా సిలువను వెంబడించండి అని చెప్పాడు. ఈ విధమైన క్రైస్తవ్యం మనం ఎంతమందిలో చూడగలుగుతూ ఉన్నాం. అంతేకాదు, నా నామము కొరకు మీరు ఒకవేళ ఒప్పుకోవడానికి సిగ్గుపడితే నేను కూడా నా తండ్రి ఎదుట మిమ్మల్ని ఒప్పుకోను అని చెప్పాడు. జ్ఞాపకం పెట్టుకోనండి. కనుక ప్రతి విషయంలో కూడా సోదరులారా, మనం ఏది చేసినా మన ప్రభువు చెవులు లేని కన్నులు లేని వాడు కాడు. ఆయన ప్రతి దాన్ని పరిశీలన చేసి ఆయన తనకు ఇష్టమైన వారికి మాత్రమే ఆయన సముఖములో నూతనమైన బలాన్ని, శక్తిని అనుగ్రహిస్తాడు. అయితే మనం గత వారంలో చదువుకున్నాం, దేవుని పక్షముగా జీవించే విశ్వాసులు ఏ విధముగా వారి యొక్క విశ్వాసము జీవితములో అంతం వరకు నిలిచి ఉండడానికి, ప్రభు రాజ్యంలో పౌరత్వాన్ని సంపాదించుకోవడానికి ఖచ్చితంగా చేయవలసిన కొన్ని పనులు పరిశుద్ధుడైన ప్రభు విధించిన ఆయన యొక్క లేఖనములలో ఉన్న సంగతులను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అయితే మొదటిగా ఇందులో నేను మీకు చెప్పాను 12 భాగాలుగా దీన్ని చూపిస్తూ 6 ఎదుటివారికి చెప్పడానికి, మిగతా 6 సొంతగా చేయడానికి దేవుడు ఈ విధమైన లేఖనాలను చక్కగా విభాగించి చెప్పాడు అనే సత్యాన్ని నేను మీకు గత వారంలో చెప్పాను. అయితే మొదటిగా అక్రమముగా నడుచుకుని వారికి బుద్ధి చెప్పుడి. చూడండి, తెస్సలోనికయులకు వ్రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం నుంచి, సహోదరులారా మేము మీకు బోధించినది ఏమనగా, దీన్ని మామూలు తెలుగు బైబిల్లో బోధించినది ఏమనగా అని చెప్పాడు. అంటే చదువుకుంటూ వెళ్ళిపోతే ఇలాంటి బోధ చెప్పారన్నమాట అని. కానీ దాన్ని చాలా స్పష్టంగా ఇది ఫైనల్ ఇన్స్ట్రక్షన్స్ అని చెప్పాడు. కనుక జాగ్రత్తగా మీరు ఇది ప్రతి క్రైస్తవుడు, ప్రతి వ్యక్తి కూడా ఈ విధమైన క్రియలను సంపాదించుకొని
ప్రభు యొక్క స్వారూప్యములోనికి ఎదిగి పరలోకములో స్వాస్థ్యాన్ని పొందాలి. కనుక మనము మొదటిగా అక్రమముగా నడుచుకుని వారికి బుద్ధి చెప్పుడి అనే విషయాన్ని నేను మీకు గత వీడియోలో చెప్పాను. రెండవదిగా ధైర్యము చెడిన వారిని ధైర్యపరచుడి అన్నాడు. ధైర్యము చెడిన వారిని ధైర్యపరచుడి. చూడండి, లోకంలో నేను ఇంతకు ముందే చెప్పాను, ఇంకా మనం ఎలా బ్రతుకుతాం అని అనేకులు ప్రభువుని బాహాటంగా అంగీకరించడానికి భయపడిపోయి వారి యొక్క పేద స్థితిని బట్టి కానీ, వారి యొక్క నిస్సహాయ స్థితిని బట్టి కానీ, బ్రతుకు తెరువు కొరకు ఆశించుట బట్టి కానీ అనేకులు దేవునిని బాహాటంగా అంగీకరించలేక లోపల ఏదో భక్తి అనుకుంటూ వారి జీవితాల్లో చాలా తీవ్రంగా నష్టపోతున్నారు. తీరా వారు ఆ రిజర్వేషన్లు ఉపయోగించుకొని ఏదో ఉద్యోగాలు లేకుంటే ఏదో సౌఖ్యాలు వచ్చినాయి అనుకోండి, వాటి వల్ల తీవ్రంగా మరి లోకాశలు శరీరాశల్లోనికి వెళ్ళిపోతున్నారు. అంతేకాని దేవుడు చేసిన ఉపకారాలను జ్ఞాపకం చేసుకునే వ్యవధి వారి మనస్సులలో దేవునికి చోటివ్వడానికి ఎంత మాత్రమో వాళ్ళకి లేదు సోదరులారా. అలాంటి వాళ్ళు తల వెంట్రుకలంత మంది ఉన్నారు. అయితే వారి యొక్క స్థితిలో అయ్యో వీళ్ళందరూ నష్టపోతున్నారని మనము ప్రభు యొక్క ప్రేమ చేత వాళ్ళకి ఏదన్నా చెప్పినా వినే పరిస్థితుల్లో లేవు. ఎందుకంటే వినే పరిస్థితుల్లో లేకపోవడానికి గల కారణం ఏంటంటే వారికి లోకం వారి చుట్టూ ఆవరించినట్లుగా వాళ్ళు వాటి కొరకే బ్రతుకుతున్న పరిస్థితులు చూస్తున్నాం. మామూలుగా ప్రభువు అంగీకరించాలి ఒక వ్యక్తిని అంటే అంత సామాన్యమైన విషయం కాదండి. మీరు గమనించండి, ఒకడు అడిగాడు, ప్రభువా నీవెక్కడికి వెళ్ళినా నేను నీతో వస్తాను అన్నాడు. రానిచ్చాడా ప్రభు? ఆయన దగ్గరికి రావడం అదే భాగ్యం అనుకొని మరి ప్రభు సరేరా నా వెంటబడి అన్నాడా? మనమైతే అమ్మ చర్చికి వస్తాము అంటే వీళ్ళు కూడా దేవుని నమ్ముకుంటారంట, చర్చికి వస్తారు, అదే చాలా అన్నట్టు చాలా సంతోషించే పరిస్థితులు ఈనాడు సంఘాల్లో చూస్తున్నాం. కానీ ప్రభువు ఒక వ్యక్తిని నేను నీ వెంటే వస్తాను అంటే ఎందుకు వద్దన్నాడు అని వివేచించే జ్ఞానము ఈ దినాన క్రైస్తవులకు లేదు. ప్రభువు ఆ వ్యక్తికి చెప్తున్నాడు కదా, ఎక్కడికి వస్తావు? నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, మనుష్య కుమారునికి తలవాల్చుకున్నటకు స్థలం లేదు అని చెప్పాడు. మనుష్య కుమారునికి స్థలమే లేదట. అసలు ఆయన ఎక్కడ తలవాల్చుకోవాలో కూడా స్థలం లేదని చెప్పాడు. నేను చెప్పలేదు సోదరులారా, లేఖనాల్లో చాలా చక్కగా వ్రాయబడిన సంగతిని నేను మీతో చెప్తున్నాను. నిజంగా అలాంటి మనుషులను ఎందుకండి దేవునిలోకి రానివ్వడం? వాళ్ళు మరలా లోకాశల కొరకు, లోకాశలు నెరవేర్చుకున్నట కొరకు, వాళ్ళ సౌఖ్యాల కొరకు ప్రభువును వెంబడించే వాళ్ళని రావద్దని యేసయ్య చెప్తున్నాడు. వాళ్ళు ఒకవేళ వచ్చినప్పటికీ ప్రభువుకు అవమానమే కానీ ప్రయోజనం, వాళ్ళకి ప్రయోజనం ఉండదు, దేవునికి ప్రయోజనం ఉండదు, సంఘానికి ప్రయోజనం ఉండదు. మీరు గమనించండి, ఒకానొకప్పుడు అమ్మ మేము ప్రభువుని నమ్ముకుంటున్నాం అనేసి చాలా ఆసక్తిగా వచ్చినట్లు వస్తారు. వచ్చిన వాళ్ళని నాకు తెలుసు సోదరులారా, నా నిజ జీవితంలో నేను అనుభవించిన సంగతులే మీకు చెప్తాను. ఎక్కడయో విని నీకు లేకపోతే ఎవరో మాట్లాడారని నేను చెప్పను అసలు. అయితే కొద్ది రోజులు పోయిన తర్వాత చాలా ఏదో దేవుడి దగ్గరకు వచ్చినట్టు, ప్రార్థనకి అసలు మానకుండా వచ్చినట్లు చక్కగా వచ్చి అసలు ఒక 2-3 సంవత్సరాలు పోయిన తర్వాత మాకు దేవుని నమ్ముకున్న తర్వాత కష్టాలు బాధలేనమ్మా, ఇంకా మేము అందుకని మేము ఇంకా దేవుణ్ణి విడిచిపెట్టేస్తున్నామని చెప్పిన వాళ్ళు కూడా నాకు తెలుసు సోదరులారా. అంటే మనకి వాళ్ళ గురించి తెలియక దేవునిలోకి వస్తానంటున్నారు, చాలా సంతోషం అనుకుంటాం. కానీ కొద్ది కాలానికే వాళ్ళందరూ కూడా వెనక తిరిగిన పరిస్థితులు కూడా నేను చూశాను. ఏదన్నా చిన్న కష్టం బాధ రాగానే ఓహో ఇదంతా రాతి నేల సంబంధికులు అన్నమాట అని గ్రహింపు, వాళ్ళ పరిస్థితులను బట్టి గ్రహించుకోవడం జరుగుతుంది. కానీ ప్రభు అయిన క్రీస్తు అందరినీ ఎరిగినవాడు కనుక, అందరి హృదయములు తెలిసినవాడు కనుక వస్తానన్న వ్యక్తిని అందుకే రావద్దని చెప్పాడు. ఈనాడు అంత స్ట్రిక్ట్గా దేవుని పక్షంగా పనిచేయాలి అంటే ఎంత ప్రయాసతో కూడిందో ప్రభు పనిలో ఉన్నాను కనుక నేను మీకు ఈ విషయాలను కూడా మరి తేటగా చెప్పగలుగుతున్నాను. అయితే దేవుని యొక్క మహిమ కలిగిన సువార్త
సత్య సువార్తను అంగీకరించడానికి ఎవరికి ఇష్టం ఉండదు. వాళ్ళకి కష్టాలు రాకూడదు, బాధలు రాకూడదు, సమస్యలు ఉండకూడదు, అనుకున్నవి జరిగిపోవాలి. అందునిమిత్తం దేవుని దగ్గరికి వస్తారు. అవి జరగలేదు అనుకోండి, ఇంకా వెంటనే దేవుణ్ణి విడిచిపెట్టేయటానికి ఎంత మాత్రం వెనకాడరు. అలాంటి వాళ్ళు దేవుని దగ్గరికి ఎందుకు రావాలి, ఎందుకు వాళ్ళని అసలు రానివ్వాలి అనేది చాలా, మరి ఏం చెప్పాలి అలాంటి ప్రజలతోటి, చాలా కష్టం కదా. అయితే దేవుని యొక్క శ్రేష్టమైన సన్నిధిలో ప్రారంభం నుండి కూడా ఇలాంటి పరిస్థితులు చాలా విస్తారముగా దేవుని పక్షముగా మరి ఈ యొక్క పరిచర్యలో ఎంతో ఎంతో శ్రమ, ఇబ్బందులు, చాలా సమస్యలు ఎదుర్కొనిన అనుభవాలతో సోదరులారా, అనుభవపూర్వకంగా నేను ఈ విషయాలు మీకు తెలియజేస్తూ ఉన్నాను. అయితే దేవుని యొక్క వాక్యము మనకు జ్ఞాపకం చేస్తున్న పద్ధతిని చూసినట్లయితే మనం ఈ యొక్క వీడియోలో నేను మీకు స్పష్టంగా చెప్పాలి అనుకుంటున్నాను. అసలు ధైర్యము చెడిన వారిని ధైర్యపరచుడి అన్నాడు. దీన్ని ఎలాగ అర్థం చేసుకోవాలి? ధైర్యం చెడిపోయి ఉన్నారు వాళ్ళని మరలా తీసుకురావాలా? లేకపోయినట్లయితే అలా కాదమ్మా, ఇలా కాదమ్మా అని బుజ్జగించి దేవుని యొక్క ప్రేమ చేత వాళ్ళని, లేదమ్మా మీరు అలా పొరబడుతున్నారు, ప్రభు చాలా ప్రేమ కలిగిన వాడని చెప్పుకొని తీసుకురావాలా? లేకపోయినట్లయితే వీళ్ళకి దేవుని కృప లేదని విడిచిపెట్టేయాలా? అసలు ఏ విధంగా చేయాలి? ఏ ఆత్మ విషయంలోనైనా ఎంత జాగరూకులై పనిచేయవలసిన పరిస్థితి నిజముగా ప్రభువు చేత పంపబడిన సేవకుల భారము. సోదరులారా, సేవ అనేది చాలా ప్రమాదకరం. అసలు ప్రభువు కొరకు ఆత్మలను సిద్ధపరిచి ఆయనకు అప్పగించాలండి. ఎంతమంది మా చర్చిలో ఉన్నారు, వాళ్ళందరి విషయంలో దేవుడు మమ్మల్ని లెక్కడుగుతాడు. అలాగ ప్రతి సేవకుడు భారంతో పనిచేస్తే ఈనాడు క్రైస్తవ్యం సృష్టిలోనే అత్యున్నతమైన స్థానంలో ఉండేది. కానీ అందరూ అవకాశవాదులు దీనిలోనికి మరి అంత చొరబడిపోవటం వలన అసలు దేవుని యొక్క మాటకు, దేవుని యొక్క లేఖనాలకు అసలు ఏం సేవ జరుగుతుంది, ఎవరు ఏ వాక్యాలు చెప్తున్నారు, ఈ బోధలేంటి, ప్రజలేంటి, వీళ్ళ ఆశయాలేంటి, వీళ్ళ శరీర సంబంధమైన దుర్వ్యవస్థలో బానిసలుగా బ్రతికే విధానం ఏంటి, ఇదంతా ఆలోచన చేసుకుంటే అసలు అగమ్యగోచరంగా అయిపోయింది క్రిస్టియానిటీ అనేదే. అసలు క్రైస్తవ్యానికి అర్థం లేకుండా పోయింది. సోదరులారా, దయచేసి దేవుని యొక్క లేఖనాలను మీరు జాగ్రత్తగా చూడండి. ప్రభు అయిన తండ్రి మనకు తెలియచేస్తున్నాడు ఏమనంటే, ధైర్యము చెడిన వారికి ధైర్యపరచమని తెలియచేస్తున్నాడు. వాళ్ళని ధైర్యపరచాలి అంటున్నాడు. ధైర్యము చెడిపోయిన పరిస్థితి ఏ సందర్భాల్లో మాత్రమే మనము యోచన చేయాలో కూడా ప్రభువు మనకు కొన్ని అనుభవాలను చూపిస్తూ ఉన్నాడు. గమనించండి, దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాలలో మన అనుభవాన్ని మనకు తోచినట్లుగా ఆలోచించేది కాదు అనే సత్యాన్ని మీరు గమనించండి. మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం. మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయంలో మొదటి 4 వచనాలు చదువుకుందాం. ప్రభువు ప్రవక్తను ధైర్యపరచాడు. ఎలా ధైర్యపరచాడో ఈ యొక్క అనుభవంలో మనం జ్ఞాపకం చేసుకుంటే చూడండి. ఏలియా చేసినదంతయు, అతడు ఖడ్గము చేత ప్రవక్తలనందరినీ చంపిన సంగతియును ఆహాబు యెజెబెలునకు తెలియచెప్పగా, యెజెబెలు ఒక దూత చేత ఏలియాకు ఈ వర్తమానం పంపించెను. రేపు ఈ వేళకు, చూడండి, యెజెబెలు ఒక వర్తమానాన్ని దేవుని ప్రవక్త అయిన ఏలియాకు పంపిస్తూ ఉంది. ఏమనంటే, రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వారిలో ఒకని ప్రాణము వలె చేయని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలుగు చేయనుగాక అంది. చూడండి, రేపు ఈ పాటికి నీవు నా ప్రవక్తలను చంపేసేవే, రేపు ఈ పాటికి వారిలో నీవు కూడా ఒక్కడిగా చస్తావు. అలాగ నిన్ను చంపకపోతే దేవుడు నాకు గొప్ప అపాయం కలుగు చేస్తాడంటుంది ఈ శాపగ్రస్తురాలు. దేవుడట దానికి అపాయం కలుగు చేస్తాడట. సోదరులారా, యెజెబెలు అన్నది ఎంత ప్రమాదకరమైందో. దేవుని యొక్క పేరుకు ఎక్కడ చోటు లేకుండా ఇశ్రాయేలు రాజ్యాన్ని పరిపాలన చేసే స్థానములో కూర్చొని ఉన్నదో. ఇశ్రాయేలు ప్రజలు దేవుని ప్రజలు, కానీ ఒక శాపగ్రస్తురాలు అధికారాన్ని ఉపయోగించుకుంటూ ఉంది.
ఎందుకంటే ఆహాబు అనువాడు భక్తిహీనుడు కనుక. ఆహాబు అనే రాజు రాజరికం చేస్తున్నప్పటికీ ఎంత అధముడుగా బ్రతికాడో ఇక అవన్నీ కూడా నేను గత వీడియోలో చాలా సంగతులు ప్రత్యేకంగా వీరి గురించి వీడియోస్ కూడా చేశాను సోదరులారా. ఈ యెజెబెలు ఎంత శాపగ్రస్తురాలో, దాన్ని ఏ విధముగా దాని రక్తాన్ని కుక్కలు నాకుతాయని చెప్పేసి తెలియచేసిన అనుభవాలు, వాటన్నిటి గురించి నేను వీడియోస్ చేశాను. దయచేసి లేఖనాల్లో అసలు ఆసక్తి కలిగిన వాళ్ళు నేర్చుకోండి. దేవుని యొక్క వాక్యం ఇంకా అతి తక్కువ కాలంలోనే ఈ వాక్యం కూడా మూసివేయబడే కాలం వస్తుంది సోదరులారా. దేవుని యొక్క కృపచేత సమయాన్ని సద్వినియోగం చేసుకునండి. మన ఆత్మలకు కాపరి అయిన ప్రభువును పూర్ణ మనస్సుతో ప్రేమించే పద్ధతిలోనికి మీ మనసులు రూపాంతరం చెందినట్లుగా ప్రభు మీకు సహాయం చేస్తూ ఉన్నాడు. యెహోవా దొరకు కాలమందు ఆయనను వెదకుడి, ఆయన సమీపముగా ఉన్నప్పుడే ఆయన స్వరాన్ని వినండి. ఒక దినాన మీరు వినాలన్నా మీకు దొరకదు కనుక ఈ విషయాన్ని జాగ్రత్తగా గమనించండి. యెజెబెల్ అనేది దేవుని ప్రవక్త అయిన ఏలియాకు కబురు చేసి, రేపు ఈ పాటికల్లా నీవు కూడా చస్తావు, ఎలాగూ నిన్న నీవు చంపేవే వారిలో ఒక్కడిగా నీవు కూడా చస్తావు అనేసి కబురు పెట్టింది. అందుకు దాని యొక్క ప్రమాణం చూడండి. లేకపోతే దేవుడు నాకు గొప్ప అపాయము కలుగు చేస్తాడు. ఇది కూడా దేవుని వాడుకుంటుంది. నా ప్రియ సహోదరి సహోదరులారా, జాగ్రత్తగా చూడండి. రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వారిలో ఒక్కని ప్రాణం వలె చేయని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలుగు చేయను గాక. బా, ఎంత ధైర్యం అండి! యెజెబెలు మనస్సు కలిగిన వాళ్ళు ఈనాడు ఎందరు ఉన్నారో మీకు తెలుసా? దేవుని పేరులోనే మోసం చేస్తూ దేవుని ప్రజలను చంపుతున్న వారు ఎందరు ఉన్నారో మీకు తెలుసా? మనోనేత్రం తెరవబడితేనే ఇట్టి సంగతులు గ్రహించగలరు. ఏ దేవుని యొక్క ప్రవక్త దేవుని కొరకు పనిచేస్తూ ఉన్నాడో ఆ ప్రవక్తనట ఇది చంపుద్దట. పైపెచ్చు చంపకపోతే దేవుడు చాలా గొప్ప అపాయాన్ని కలుగు చేస్తాడట సోదరులారా, కలుగు చేయును గాక. కాబట్టి అతడు ఈ సమాచారము తెలుసుకొని లేచి తన ప్రాణము కాపాడుకున్నట్టుకైపోయి యూదా సంబంధమైన బేర్షెబాకు చేరి అచ్చట ఉండుమని తన దాసునితో చెప్పి తాను ఒక దిన ప్రయాణం అరణ్యములోనికి పోయి ఒక బదరీ వృక్షము క్రింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై, యెహోవా నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఇంత మట్టుకు చాలను, నా ప్రాణం తీసుకునమని ప్రార్థన చేశాడండి. ఏలియా ప్రార్థన చేశాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, తన పనివాడిని తీసుకున్నాడు. చాలా దూర ప్రయాణం వెళ్ళి అక్కడ తను ఉంచి బేర్షెబా దగ్గరలో ఎక్కడ ఉంచి ఇతను ఇంకా ఒక్కడే ముందుకు వెళ్ళి ఒక దిన ప్రయాణం చేశాడట. ముందుకు వెళ్ళి అక్కడ అరణ్యములో ఒక బదరీ వృక్షము క్రింద కూర్చుండి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అయ్యా, నేను నా పితరుల కన్నా గొప్పవాడను కాను, ఇంత మట్టుకు చాలును, నీవిచ్చిన పనిని చేశాను, సంపూర్ణంగా నీవు చెప్పినట్లే నేను చేసిన వాడను, ఇక ఇంత మట్టుకు చాలు, నన్ను తీసుకునిమని నిజంగా మరణాపేక్ష కలవాడై ఆయన ప్రాణం తీసుకో ప్రభువా అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అంటే యెజెబెలు యొక్క వర్తమానము ఆయన ఎంత కంగారు పెట్టేసిందో, ఎంత బలహీనపరిచిందో, ఎంత మరి ధైర్యాన్ని కోల్పోయాడో చూడండి. నిజముగా సత్యవంతులకు, సత్యాన్ని ప్రకటన చేసేవారికి ఇంత శ్రమ, ఏమీ తెలియని వారికి పనికి మాలిన బోధలు చెప్పుకుంటూ మోసపు మాటలు చెప్పుకుంటున్న వారు ఎంత ధైర్యంగా దేవుని సేవకులని చెప్పుకుంటున్నారో. అందరూ ఈ కడవరి దినాల్లో యెజెబెలు ఆత్మతో సేవకులైపోయిన వాళ్ళు ఎందరో ఉన్నారు సోదరులారా. మీరు మనసు పెట్టి చూడండి. ఎలా తెలుస్తుందమ్మా యెజెబెలు ఆత్మ కలిగిన వాళ్ళు ఈ దొంగ సేవకులు అని నీవు ఎంతో సులభంగా చెప్పేస్తున్నావు, మాకు ఎలా తెలుస్తుంది అని ఒకవేళ మీరు అనుకుంటున్నారేమో. వారి వారి బోధలను బట్టి మీరు ఏ బోధ చెప్తున్నాడు ఈ పాస్టర్ అని దాన్ని బట్టి యెజెబెలు బోధ చెప్తున్నాడా, బిలాము బోధ చెప్తున్నాడా, ధర్మశాస్త్ర సంబంధమైన బోధ చెప్తున్నాడా, లేకపోయినట్లయితే శాస్త్రులు పరిచయం లాంటి అతిశయంతో కూడిన బోధలు చెప్తున్నారా, లేక
పరలోకానికి తీసుకుని వెళ్ళే బోధన చెప్తున్నాడు. ఎన్నో బోధనలు ఉన్నాయి. వారు తమ సొంత బోధనలు చెప్తున్నారా? అపోస్తలులకు దేవుడిచ్చిన ఒక్కసారి అప్పగించిన బోధన విడిచిపెట్టి తమ సొంత బోధనలు చెప్పేవాళ్ళు అపోస్తలుల కాలంలోనే బయలుదేరిపోయారు. ఈరోజు వాళ్ళు విస్తరించిపోయారు సోదరులారా. అయితే ఇక్కడ ఏమని చెప్తున్నాడు? మీరు యెజబెలు బోధను గుర్తించాలి అంటే అది విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లును జారత్వము చేయనట్లును నా దాసులకు బోధించుచూ ఉన్నది అని చెప్పాడు ప్రభు. ఈనాడు బోధకులు విగ్రహాలకు బలి ఇచ్చిన వాటిని తినొచ్చు, ఇటు మనకేం లేదు, ప్రార్థన చేసుకుంటే అయిపోద్ది, ప్రార్థన చేసుకుని ఏదైనా తినేయచ్చు అని చెప్పే బోధకులు ఉన్నారు. అంతేకాదు జారత్వము చేయనట్లు అన్నాడు. జారత్వము అనగా ఈ లోక సంబంధమైన కార్యకలాపములన్నీ చేసుకుంటూ మనము దేవుణ్ణి కూడా సేవించవచ్చు. దేవుని యొక్క నామములోనే ఈ బోధలు చెప్పుచున్న ఈ దొంగలందరూ కూడా యెజబెలు ఆత్మతో ఈనాడు సంఘములను సర్వనాశనం చేసి దేవుని పిల్లలను చంపుతూ ఉన్నారు సోదరులారా. అలనాడు యెజబెలు కూడా అంటుంది, ఇది దేవుని నామములోనే అది మాట్లాడింది అంటే ఎంత భయంకరమైన అది స్త్రీ అని మీకు అర్థమవుతుందో నాకు తెలియదు. కానీ ఇది ఇక్కడ ఈ విధంగా ప్రవక్తలను, దేవుని పక్షముగా ఉన్న వారిని చంపటంలో చాలా నేర్పరి సోదరులారా. కనుక దాని ఆత్మ అది చచ్చినప్పటికీ ఆ తర్వాత కొంతకాలానికి యోహు వచ్చాడు, దాన్ని గుర్రాలతో మట్టించి చంపేశాడు. ఆ తర్వాత అది చచ్చిపోయింది అనుకొని అమ్మయ్యా ఇది చచ్చిందిలే అనుకోవడానికి వీల్లేదు. దాని ఆత్మ ఈనాటికి సంఘములలో ఎంతగా పనిచేస్తుందో మనసున్నవారు దయచేసి గ్రహించండి. ఎంత బలమైందో చూడండి, అది దాని యొక్క పవర్ ఎంత ఉందో చూడండి. ఎందుకనగా ఏలియా అనే దేవుని ప్రవక్తను కూడా ప్రాణ భయముతో వణికించిన ఆడది. ఇది సామాన్యమైంది కాదు సోదరులారా. ఎంత గొప్ప ప్రవక్త అండి. కనీసం అసలు ఆ ఏలియాకి ఏమైనా చిరునామా ఉందా? ఏలియా తల్లిదండ్రులు ఎవరు, అతను ఎక్కడ వాడు ఏంటో అసలు ఏదో తీసిపీడైన ఏలియా అని మాత్రమే వ్రాసి పెట్టారు. కానీ ఎంత గొప్ప ప్రవక్త అండి. ఏ మాత్రం ఆనవాళ్ళు కూడా ఇవ్వకుండా ఒక ప్రవక్త గురించి ప్రభు అంతగా అతను ఉపయోగించుకున్న ఈ యొక్క వ్యక్తిని మరలా ఇదే ప్రవక్త ఎలిజబెత్ జకరియా గర్భములో ఈ ప్రవక్తనే ఉంచినట్లుగా ప్రభువు బాప్తిస్మం ఇచ్చి యోహానుగా లోకానికి పంపించినప్పటికీ, ఎంత గొప్పవానిగా దేవుని దృష్టిలో ఎన్నిక చేసినప్పటికీ అలాంటి ప్రవక్తను కూడా వణికించిందంటే ఇది సామాన్యమైందండి యెజబెల్ అనేది. దయచేసి ఇలాంటి ప్రవక్తను ప్రభువు ధైర్యపరిచిన విధానం ఎంత చక్కగా ధైర్యపరిచాడో చూడండి. అదే అధ్యాయంలో అనగా 1 రాజులు 19వ అధ్యాయం 15వ వచనం చూడండి. అప్పుడు యెహోవా అతనికి సెలవిచ్చినదేమనగా, నీవు మరలి అరణ్య మార్గమున దమస్కునకు పోయి దానిలో ప్రవేశించి సిరియా దేశం మీద హజాయేలునకు పట్టాభిషేకము చేయము. ఇశ్రాయేలీయుల వారి మీద నింషి కుమారుడైన యోహుకు పట్టాభిషేకము చేయము. నీకు మారుగా ప్రవక్తయ్య ఉండుటకు అబెల్మెహోలా వాడైన షాపత్ కుమారుడకు ఎలీషాకు అభిషేకము చేయుము అని ప్రభువు బాధ్యతను అప్పగించాడు. అనగా ఎంత ధైర్యపరిచాడంటే, నువ్వెందుకు దాని మాటలకు ఎందుకు ఇలాగ భయపడిపోతున్నావు? నీకు చాలా బాధ్యత నేను పెట్టబోతున్నాను. నీవు లేచి బలము తెచ్చుకో, నీవు లేచి నేను అంతా చదివితే సమయం ఎక్కువ అవుతుందని చెప్పి సోదరులారా ఇదంతా నేను మీకు చెప్పట్లేదు. కానీ 5వ వచనం నుంచి చూడండి. అతడు బదరి వృక్షము క్రింద పరుండి నిద్రించుచుండగా ఒక దేవదూత వచ్చి అతని ముట్టి, నీవు లేచి భోజనము చేయమని చెప్పాను. అతడు చూచినంతలో అతని తల దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పమును నీళ్ల బుడ్డియు కనబడిన గనుక అతడు భోజనము చేసి తిరిగి పరుండెను. చూడండి, అసలు ఆ అరణ్యంలో బదరి వృక్షం క్రింద దేవునికి మొరపెట్టుకుని పడుకుండిపోయాడట, నిద్రపోతున్నాడు. అయితే ఒక దేవుని యొక్క దూత వచ్చి అంటుంది, నీవు లేచి భోజనము చేయమని చెప్తుంది. అతడు చూచినంతలో అతని తల దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పము నీళ్ల బుడ్డి కనిపించింది కనుక భోంచేశాడట.
బా ఎంత వింతైన కార్యాలు, దేవుని కార్యాలు చూడండి. అయితే యెహోవా దూత రెండవ మారు వచ్చి అతని ముట్టి, నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమై ఉన్నది, నీవు లేచి భోజనము చేయమని మళ్ళీ రెండవ మారు చెప్పింది. అతడు లేచి భోజనము చేసి ఆ భోజనపు బలము చేత 40 రాత్రింబగళ్ళు ప్రయాణము చేసి, ఆ భోజనము బలము చేత నిప్పుల మీద కాల్చిన రొట్టె, నీళ్ల బుడ్డి. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఏంటి అవి? ఒక అప్పము నీళ్ల బుడ్డి ఉంది. మొదటిసారి భోంచేసి మళ్ళీ పడుకుండిపోయాడు. మళ్ళీ లేగు, నువ్వు నీకు చాలా బాధ్యత ఉంది, నువ్వు చాలా ప్రయాణం చేయాలి అని చెప్పేసి మళ్ళీ రెండవసారి లేచినప్పుడు మళ్ళీ భోజనం సిద్ధంగా ఉంది. భోజనం చేశాడు. ఆ భోజనపు బలము చేత 40 రాత్రింబగళ్ళు ప్రయాణము చేసి దేవుని పర్వతం అని పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చి, ఎంత శక్తి కలిగిన కార్యములు మన ప్రవక్తలు వాళ్ళు ప్రభు సన్నిధిలో పొంది ఉన్నారో, చేసి ఉన్నారో, దేవుని యొక్క రాజ్య వ్యాప్తి క్షేమం కొరకు వాళ్ళు ప్రయాసపడ్డారో, వాళ్ళని దేవుడు ఏ విధముగా ఉపయోగించుకున్నాడో చూడండి. కనిపించిన ప్రతివాడు బైబిల్ పెట్టుకుని 4 గోడలు కట్టేసుకుంటే చర్చి అని మోసపోతున్నారు సోదరులారా. ప్రభు చేత పంపబడిన వారు ఏ విధంగా ఉంటారో, వాళ్ళకై వాళ్లే సంఘాలు పెట్టుకొని మోసం చేస్తున్న యెజబెల్ ఆత్మ కలిగిన వారు ఎలాగుంటారో దయచేసి గమనించండి. నేను మిమ్మల్ని చాలా ప్రాధేయపడి అడుగుతున్నాను, మీరు జాగ్రత్తగా వీటన్నిటినీ నేర్చుకునండి సోదరులారా. మీ హృదయంలో ఆలోచన చేయండి, విశ్వసించండి, ప్రభువుకి ఇష్టలుగా మార్పు చెందండి. మనకు ఒకే జీవితం ఉంది. మన ఆయుష్కాలం చాలా స్వల్పకాలం. ఈ కాలాన్ని ఉపయోగించుకొని పరలోక స్వాస్థ్యాన్ని సంపాదించుకోవటానికి తండ్రి దీర్ఘశాంతంతో మనల్ని భరిస్తూ ఉన్నాడు. దయచేసి మీరు ఈ విషయాలు గమనించాలని కోరుకుంటూ ఉన్నాను. ఈ విధముగా 40 దినాలు ప్రయాణం చేశాడట. ఆ భోజనము, ఆ అప్పము, ఆ నీళ్ల బుడ్డి అంత శక్తినిచ్చాయా? 40 రోజుల ప్రయాణం మీరు తిని చూడండి. ఒక పూట ఆహారం కడుపు నిండా తిని ప్రయాణం చేయండి, చూస్తాను. 40 దినములు రాత్రింబగళ్ళు కూడాను ప్రయాణం చేసి దేవుని పర్వతం అని పేరు పెట్టిన హోరేబు అనే పర్వతం దగ్గరకు వచ్చేసాడు. వచ్చి అక్కడ గుహలో చేరి, అక్కడ ఒక గుహ ఉంటే గుహలో చేరి బస చేసిన తర్వాత మీరు దయచేసి అధ్యాయాన్ని బాగా చదవండి. నేనైతే 100 సార్లు చదువుంటాను సోదరులారా. దయచేసి ఈ లేఖనాలను మీ మనసులో పెట్టండి. అయితే ప్రభు యొక్క కృపలను మనము జ్ఞాపకం చేసుకొనుట, ప్రవక్తల అనుభవాలు జ్ఞాపకం చేసుకొనుట, వాళ్ళు ఏ విధమైన భయంకరమైన పరిశోధనలు వాళ్ళకు వచ్చినప్పుడు ప్రభువు వారిని ఎంత ధైర్యపరిచాడో, ఏ విధమైన కార్యక్రమాలు వారి ద్వారా జరిగించాడో చూడండి. ఎంత చక్కగా చెప్పాడు, మనం చదువుకున్నాం. నీవు మరలి అరణ్య మార్గమున దమస్కునకు పోయి దానిలో ప్రవేశించి సిరియా దేశం మీద హజాయేలుకు పట్టాభిషేకం చేసే అంత ఘనుడుగా ఉన్నాడు ప్రవక్త అయిన ఏలియా. అంతేకాదు, ఇశ్రాయేల్ దేశం మీద యోహుకు పట్టాభిషేకం చేయము, నీకు బదులుగా ప్రవక్త అయిన ఎలీషాను అతనిని ఏర్పాటు చేసి వారందరిని ఈ పనంతా అభిషేకింప చేయమని ప్రభు ఎంత స్పష్టముగా తెలియచేశాడో దయచేసి లేఖనాల్లో చూడండి. ఇంత గొప్ప ప్రవక్తను కూడా యెజబెలు ఒక్కసారి మరణ భయం కలుగు చేసిన అలాంటి ఒక ఘోరమైన శాపగ్రస్తురాలైన స్త్రీ, అది కూడా దేవుని నామమును. నేను ఎందుకు ఇన్నిసార్లు మీకు చెప్తున్నానంటే, ఒక్కసారైనా మీ హృదయం లోపలికి వెళుతుందన్న ఆశ. సోదరులారా, దయచేసి లేఖనములను మీరు జాగ్రత్తగా విచారించండి. పరిశుద్ధ గ్రంథాల్లో జాగ్రత్తగా చదవండి. ఏలియా లేకుంటే దేవుని కార్యాలు జరగకుండా ఈరోజు మనం దేవుని సముఖంలో బ్రతుకుతున్నామని అనుకోవటం లేదు సోదరులారా. ఆది నుండి మన దేవుడు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న మన ప్రభువు ఆయన ఆచారాలను, మనుషుల యొక్క పద్ధతులను కొట్టివేశాడు. కానీ దేవుని యొక్క లేఖనములు ఎప్పటికీ ఒక పొల్లైనా సున్నైనా పోదు అనే సత్యాన్ని మాత్రం జ్ఞాపకం చేసుకునండి. దేవుని యొక్క శ్రేష్టమైన సన్నిధిలో ఏలియాను తన యొక్క అధైర్యాన్ని బలపరిచాడు, అనగా ప్రవక్తలను బలపరుచుకున్నాడు మన ప్రభు అయిన తండ్రి. అంతేకాకుండా చూడండి, ఒక్కసారి యెహోషువను
యెహోషువను కూడా దేవుడు ఏ విధంగా బలపరిచాడో మనం చూద్దాం. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 5-6 వచనాలు చదువుదాం. నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుష్యుడును నీ ఎదుట నిలవలేకయుండును. నేను మోషేకు తోడయ్యుండునట్లు నీకును తోడయ్యుందును. నేను మోషేకు తోడయ్యున్నాను, నీకు కూడా తోడై ఉంటాను. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. ఎందుకు చెప్తున్నాడు? అన్ని పరిస్థితులు నిన్ను అధైర్యపరిచేవే ఎదురవుతాయి. నేను ముందుగా చెప్తున్నాను, మోషేకు తోడై ఉన్నట్లు నీకు కూడా తోడై ఉంటాను. యెహోషువ, నీవు ధైర్యము తెచ్చుకో, నిబ్బరము కలిగి నీవు ధైర్యముగా ఉండుము. వారికి ఇచ్చేదనని నేను వారి పితరులతో ప్రమాణం చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనము చేసేదవు. ప్రభు అయిన తండ్రి పితరులకు చేసిన వాగ్దానాన్ని నెరవేర్చడానికి, అనగా ఐగుప్తు దేశంలో నుండి కానానుకు ఆ ప్రజలను నడిపించుటకు దేవాతి దేవుడు మోషేను ఏర్పాటు చేసుకున్నాడు. అయితే మోషే చాలా దూర ప్రయాణం నడిపించుకుంటూ వచ్చాడు. అయితే మోషేకు కూడా పాలుతేనెలు ప్రవహించే దేశంలోనికి వెళ్ళటానికి దేవుడు పర్మిషన్ ఇవ్వలేదు. ఎందుకంటే మోషే తన నోట కాని మాట పలికి తాను చేయకూడని పని చేశాడు సోదరులారా. అనగా బండను మొదటిసారి కొడితే నీళ్ళు వస్తాయని చెప్పాడు ప్రభు. రెండవసారి బండతో మాట్లాడమని చెప్పాడు, కానీ రెండవసారి కూడా బండను కొట్టాడు. ఆ బండ క్రీస్తే. కనుక మోషే కూడా పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి వెళ్ళడానికి ప్రభువు అనుమతిని ఇవ్వలేదు, పొందలేకపోయాడు. దూరము నుండి చూచాడు, సంతోషించి ప్రభువునందు నిద్రించాడు. అందుకే నా సేవకుడైన మోషే మృతి నొందెను. మొదటి వచనంలోనే చెప్పాడు, నా సేవకుడైన మోషే మృతి నొందెను. నీవు ఈ ప్రజలను పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి తీసుకొని వెళతావు. వాళ్ళు తమ స్వాస్థ్యాన్ని పొందినట్లుగా నీ ద్వారా నేను చేస్తాను. అయితే నేను మోషేకు తోడై ఉన్నట్లు నీకు కూడా తోడై ఉంటాను. నువ్వు దేనికి భయపడకో, నిశ్చయముగా నేను జరిగించేదాన్ని నీకు తెలియచేస్తున్నాను. నీవు అధైర్యపడొద్దు, ధైర్యము కలిగి ఉండుము అని తెలియచేసినట్లు పరిశుద్ధుడైన ప్రభు లేఖనాల్లో మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అంత మాత్రమే కాకుండా దేవుని యొక్క ప్రేమ చేత ప్రభు అయిన తండ్రి చూడండి, కొరింథీయులకు వ్రాసిన 2వ పత్రిక. ఇంకా చాలా ఈ ధైర్యం గురించి ఎంత చెప్పగలము సోదరులారా. నేను అందుకనే చాలా తక్కువ అనుభవాలు మీ హృదయంలో భద్రపరచుకోవటానికి తగినట్లుగా నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం చూడండి. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను. మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, అంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడుచున్నాడు. దేవునికి స్తోత్రం. అపోస్తలుడైన పౌలు ఈ సత్యాన్ని మనకు క్రొత్త నిబంధన కాలములో కూడా అధైర్యం అనేది రాకూడదు అని మనలను దృఢపరచుటకు, బలపరచుటకు, ధైర్యపరచుటకు, విశ్వాసమందు స్థిరులుగా మనలను జీవింపచేయుటకు వారి అనుభవములు తెలియచేస్తున్నాడు. ఏమంటున్నాడంటే, కావున మేము అధైర్యపడము. ఎందుకు? బోలెడన్ని శ్రమలు వచ్చాయి. బోలెడన్ని క్రీస్తు మార్గములో చాలా శ్రమలే ఉంటాయి సోదరులారా. ఎందుకనగా లోకమంతా దుష్టుని యందు ఉన్నది. లోకములో మోసం చేసేవాళ్ళు, అన్యాయస్తులు, అబద్ధికులు, చెడ్డవాళ్ళు, వ్యభిచారులు, దొంగలు, భయంకరమైన దుర్మార్గులకు లోకము నిలయం. అయితే మారు మనస్సు పొంది క్రీస్తు ఆత్మను పొందిన భక్తులు ఈ లోకములో ఈ లోకస్తులందరి చేత చాలా బాధలు అనుభవించవలసిన పరిస్థితులు ఉన్నాయి. అందుకనే చెప్తాడు చూడండి, కొంచెం పైకి వద్దాం, కొంచెం ముందుకి. అదే అధ్యాయం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం నుంచి చూడండి. అయినను ఆ బలాధిక్యము మామూలమైనది కాక దేవునిదై ఉండునట్లు ఎటుబోయినను శ్రమపడుచున్నాను. ఇరికింపబడిన వారం కవి ఎటుబోయినా వాళ్ళకు శ్రమలే. అయితే అపాయములలో ఉన్నను, ఎటు పోయినా అపాయములే. తరుమబడుచున్నను, దిక్కులేని వారము కాము. చూడండి, తరుమబడుట, శ్రమపడుట, అపాయములు కలిగి ఉండుట, పడద్రోయబడినను నశించు వారము కాము. పడద్రోయబడుట అంటే ఉన్న పళంగా
వీడిని చంపేయండి, వీడు బ్రతకూడదు అని మాట్లాడిన ఆ కాలమందే ఎన్ని శ్రమలు ప్రారంభమైతే ఈ కాలంలో దేవుని పనిచేసే వాళ్ళకి సుఖాలు ఉంటాయా? చూడండి, ఇంకా ఏం చెప్పాడు? యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై యేసు యొక్క మరణానుభవమును మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొని పోవచ్చున్నాము అని ఎన్ని విధాలుగా చెప్పాడో చూడండి. ఎల్లప్పుడూ మేము యేసు నిమిత్తము మరణమునకు అప్పగింపబడుచున్నాము. ఇప్పుడు ఒకసారా కాదు, ఎల్లప్పుడూ అని కూడా వ్రాసాడు. అంతేకాకుండా కావున మాలో మరణమును మీలో జీవమును కార్యసాధకమగుచున్నవి. అపోస్తలులు శ్రమలు అనుభవించడం ద్వారా విశ్వాసులు అపరిమితముగా శక్తివంతులై పరిశుద్ధులై ప్రభు రాజ్యానికి సిద్ధపడిన సువార్త సేవను ఆనాడు అపోస్తలులు చేసి ఉన్నారు. పౌలు చాలా స్పష్టంగా తెలియచేస్తున్నాడు. ఎటువైనప్పటికీ శ్రమే, ఎటువైనా ఇరికించువారు, ఎటువైనా పడద్రోయాలని బాధ పెట్టేవారి అనేకమైన ఇబ్బందులు మా జీవితంలో ఉన్నాయి. అయినను మేము ఎంత మాత్రం కూడా అధైర్యపడమని చెప్పాడు. చూసారా, మనం చదువుకున్న వచనంలో, కావున మేము అధైర్యపడము, ఈ శ్రమలన్నిట్లో మా బాహ్య పురుషుడు అనగా మా శరీరములు చాలా చాలా శ్రమలు అనుభవిస్తూ ఉన్నాయి, కృషించిపోతూ ఉన్నాయి. కానీ మా ఆంతర్య పురుషుడు అనగా మాలో ఉన్న ప్రభువు దినదినము మాకు నూతనమైన బలాన్ని కలుగు చేసి మమ్మల్ని శక్తివంతులుగా చేస్తున్నాడు. కనుక మేము దేనికి కూడా అధైర్యపడము అని తెలియచేస్తున్నాడు. ఇది సత్య సువార్త. ఈ యొక్క అనుభవాలన్నీ కూడా సోదరులారా, ప్రభువైన క్రీస్తు శిలువ యందు అపోస్తలులు వారు శిలువ ద్వారా శక్తివంతులై ఆ సువార్తను మనకు కూడా ప్రత్యక్షపరుస్తూ ఉన్నారు. ఇది సత్యమైన మార్గములో లేక ఇరుకు మార్గములో నిత్య జీవాన్ని సంపాదించుకునే పద్ధతిని ప్రకటన చేస్తున్న అనుభవాలు. కానీ ప్రస్తుత కాలంలో అసలు ఈ విధమైన సువార్త ఉన్నదా? ఎవరైనా మాలో శ్రమలు మీలో జీవమును కార్యసాధకమవుతున్నవి, మా శ్రమ మాకు మరణాన్ని తీసుకొని వెళ్ళిపోతూ ఉంది మరణానికి, కానీ మీలో అదే జీవము అని చెప్పారే, ఇలాంటి భక్తి ఎక్కడైనా ఉందా? ఇలాంటి విశ్వాస్యత కలిగిన బోధకులు ఎక్కడైనా ఉన్నారా సోదరులారా? దేవుని యొక్క సత్యాన్ని గమనించండి. అంతేకాకుండా మరి ఒక అనుభవాన్ని కూడా చూస్తే అపోస్తులుడైన పౌలు చూడండి, 4వ అధ్యాయంలోనే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం చూడండి. కాబట్టి ఈ పరిచర్యను పొందినందున కరుణింపబడిన వారమై అధైర్యపడము అన్నాడు. ఈ పరిచర్యను పొందినందున మేము ఎంత మాత్రం అధైర్యపడం. ఎందుకో తెలుసా? దేవుడు మమ్మలను కరుణిస్తే, ఆయన మహాకృప మా మీద నిలిచి ఉంటే, ఆయన ఆ పరిశుద్ధాత్మ శక్తి మా మీద నిలిచి ఉంటే మేము ధైర్యంతో ఈ పరిచర్యను చేయగలుగుతున్నాం అన్నాడు. అందుకే ఈ పరిచర్య ధైర్యవంతులకే కానీ సోదరులారా, పిరికివారు పనికిరారు. అయితే పిరికివారు దేవుని సేవలో చొరబడిపోయి ఉన్నారు. అబద్ధికులు, మోసగాళ్ళు, దొంగలు చొరబడిపోయి ఉన్నారు సోదరులారా. కనుక వాళ్ళు చెప్పేవన్నీ మాయమాటలే, వాళ్ళు చెప్పేవన్నీ శరీర సంబంధమైన మాటలే. చూడండి, అపోస్తులు ఎక్కడైనా శరీర సంబంధమైన ఒక్క మాట అయినా చెప్పారేమో చూడండి. కావున ఈ పరిచర్య పొందినందున మేము కరుణింపబడిన వారమై అధైర్యపడము. ఎంత భావయుక్తమైన, ఎంత పరలోక సంబంధమైన నిరీక్షణతో కూడిన సంగతులను వారు మనకు ప్రకటన చేసి నేటికి నీ భద్రముగా ఆ లేఖనములను తండ్రి దాచిపెట్టి మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. దయచేసి గమనించండి. ఈ పరిచర్య చాలా కష్టాలతో, శ్రమలతో, బాధలతో కూడినది. ఇది ఇరుకు ద్వారములో నుండి ప్రవేశించి, ఇరుకు ద్వారము క్రీస్తు అనగా క్రీస్తును పోలి నడుచుకునే పరిచర్య అనేకుల ఆత్మల రక్షణార్థమై జరుగుతూ ఉంది సోదరులారా. అయితే ఆనాడే ఎందరో అపోస్తుల బోధను విడిచిపెట్టి బోధకులైపోయి దొంగలు, వారి 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 యొక్క ఇష్టాలను నెరవేర్చుకున్నవారు, క్రీస్తు పేరునే చెరిపివేసిన వారు ఆనాటి నుండి ప్రారంభమయ్యారు. అందుకే అపోస్తులుడైన పౌలు చాలా తేటగా చెప్పాడు గలతీయులకు వ్రాసిన పత్రికలో 1వ అధ్యాయంలో, అనేకులు క్రీస్తు సువార్తను చెరిపివేశారు అని. కనుక ఈ యొక్క పరిచర్య శ్రమతో కూడినది. క్రీస్తు నందున్నవారు వారికి స్వాస్థ్యము కానీ ఆశీర్వాదము కానీ సిలువయే అనగా శ్రమలు అనుభవించుటయే
క్రీస్తు బోధలో సంపూర్ణతను, పరిశుద్ధతను, నిత్య జీవానికి అర్హతను సంపాదించుకునే చక్కని రాజమార్గం ఉన్నది. కానీ సోదరులారా, ఈనాడు అందమైన వస్త్రాలు అలంకరించుకొని చాలా చక్కగా మాటలు నేర్చుకొని ఏదో ఒకటి మన మాటలు వింటున్నారు కదా అని రకరకాల ప్రజలను మనం చూస్తున్నాం. ఇది వీళ్ళందరూ కూడా అబద్ధికులు అని మీరు గ్రహించినట్లయితే మీకు ఎంతో మేలు. కనుక దేవుని యొక్క శ్రేష్టమైన నామములో నా ప్రియ సహోదరి సహోదరులారా, ఇలాంటి సత్యమైన పరిచర్య, ప్రభువుకు ఇష్టానుసారమైన పరిచర్య అసలు ఎక్కడైనా ఉన్నదా అని మీరు కూడా జాగ్రత్తగా యోచన చేయండి. అంతేకాదు మరి యొక్క చక్కని అనుభవాన్ని ఎంత వివరంగా చెప్పాడో మీరు గమనించాలి. తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం నుంచి చూడండి. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడుము. విశ్వాస సంబంధమైన మంచి పోరాడము. నిత్య జీవమును చేపట్టము. దాని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షుల ఎదుట మంచి ఒప్పుకోలు ఒప్పుకొంటివి. సమస్తమునకు జీవాధారకుడైన దేవుని ఎదుటను, పొంతి పిలాతునొద్ద ధైర్యముగా ఒప్పుకొని సాక్ష్యం ఇచ్చిన క్రీస్తు యేసు ఎదుటను, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రత్యక్షమగు వరకు నీవు నిష్కళంకముగాను అనింద్యముగాను ఈ ఆజ్ఞలను గైకొనవలనని నీకు ఆజ్ఞాపించుచున్నాను. అపోస్తులుడైన పౌలు తన నిజమైన కుమారుడుగా ఉన్న తిమోతికి వ్రాస్తూ తెలియచేస్తున్నాడు. దైవజనుడా, తిమోతి కూడా దైవజనుడు. అనగా దేవుని యొక్క ఆత్మ కలిగిన, క్రీస్తు ఆత్మ కలిగిన మంచి నమ్మకమైన బలమైన దైవజనుడుగా అపోస్తులుడైన పౌలు ఆధ్వర్యంలో పనిచేస్తూ ఉన్నాడు. అయితే అతనికి ఎంత చక్కగా వ్రాస్తున్నాడో, నీవైతే వీటిని విసర్జించి, దైవజనుడు అయినప్పటికీ ఎలాంటి సంగతులు వ్రాసాడో చూడండి. నమ్మకమైన విశ్వాసి, దైవజనుడు, నమ్మకమైన కుమారుడుగా అనగా పరలోక రాజ్య సంబంధమైన నిరీక్షణ కలిగిన విశ్వాస్యతతో ఉన్న ఆ దైవజనుడు కూడా ఏమని రాస్తున్నాడు? నీవైతే వీటిని విసర్జించి. అంటే వేటిని విసర్జించమంటున్నాడు? ఆ ముందంతా చెప్పాడు ధనాపేక్ష గురించి. చాలామంది ధనాపేక్షతోటి వాళ్ళు సేవకులైపోయి, డబ్బు పిచ్చితోటి వాళ్ళు విశ్వాస భ్రష్టులైపోయి, నానా విధములైన శోధనల్లో పడిపోయి వాళ్ళ యొక్క ఉరిని వాళ్లే సిద్ధం చేసుకొని నాశనానికి వెళ్ళిపోతూ ఉన్నారు. కనుక దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకొనుము. వాళ్ళు డబ్బు సంపాదించుకొని నాశనానికి వెళ్ళిపోతున్నారు. నీవైతే పరలోక సంబంధమైన అతి శ్రేష్టమైన పదార్థములతో కూడిన సంగతులు చెప్పాడండి. భక్తిని సంపాదించుకో, నీతిని సంపాదించుకో, ప్రేమను సంపాదించుకో, విశ్వాసమును సంపాదించుకో, సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడుము అని చెప్పాడు. ఇవి సంపాదించుకునుమని సంఘాలలో పాస్టర్లు ప్రజలకు బోధిస్తున్నారా? వాళ్ళే డబ్బు పిచ్చితోటి సేవకులైపోయి, వాళ్ళు విశ్వాస భ్రష్టులైపోయి, విశ్వాసంలో నుండి తొలగిపోయిన వాళ్ళు మీకు పాస్టర్లు. వాళ్ళనే సేవించుకుంటూ, వాళ్ళనే ఆరాధించుకుంటూ, వాళ్ళ కొరకే మీ ప్రాణాలను ధారపోసుకుంటూ ఉన్న దౌర్భాగ్యపు స్థితిలో ఈనాడు క్రైస్తవ్యం భయంకరమైన బురదలో కొట్టుకలాడుతూ ఉంది సోదరులారా. భయంకరమైన విషజలాన్ని తాగుతూ ఉంది. ఒక్కసారి ఆలోచన చేయండి. ఒక్కసారి దయచేసి ఈ సంగతులను మనస్సున పెట్టండి. అయితే అపోస్తులుడైన పౌలు దైవజనుడా అని పిలిచి మరీ చెప్తున్నాడే, విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడు, దేనికి రాజీ పడక, ఏ విషయంలో శరీర సంబంధమైన కార్యాలకు రాజీ పడద్దు, విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడము, నిత్య జీవమును చేపట్టుము అని ఆ తర్వాత ఏం చెప్పాడో చూడండి. నీవు అనేక సాక్షుల ఎదుట ఆ నిత్య జీవాన్ని పొందటానికి పిలువబడ్డావు. మంచి ఒప్పుకోలు ఒప్పుకుంటేవి. ఇంతవరకు క్రైస్తవ జీవితాన్ని చాలా చక్కగా నడిపించుకున్నావు తిమోతి. అయితే సమస్తమునకు జీవాధారకుడైన దేవుని ఎదుటను, పొంతి పిలాతునొద్ద ధైర్యముగా ఒప్పుకొని సాక్ష్యం ఇచ్చిన క్రీస్తు యేసు ఎదుటను, మన ప్రభువైన క్రీస్తు యేసు ప్రత్యక్షమగు వరకు నీవు నిష్కళంకముగా అనింద్యముగా ఉండాలి.
అని వీటి కొరకు నువ్వు ప్రయాసపడాలి అని నేను నీకు ఆజ్ఞాపించుచున్నాను అని ఒక నిజమైన సేవకుడు నిజమైన తన యొక్క ఆత్మీయతను తన పిల్లలకు పంచుతున్న పరలోక సంబంధమైన అతి శ్రేష్టమైన అనుభవములు ఇలాగునుంటాయి. ఇంతగా రూఢిగా తెలియచేస్తున్న సంగతులు, వీటిలో మీకు ఎక్కడైనా శరీరానికి దాని యొక్క క్షేమానికి మాట్లాడిన ఒక్క మాట అయినా మీకు కనిపించిందా? ఒక్క మాట కనిపిస్తే నేను కూడా ఇంకెప్పుడు ఇక దేవుని పని చెయ్యను. నా ప్రియ సహోదరులారా, నా ప్రభువు ఏ స్థితిలో నుంచి నేను నిన్ను రక్షించానో నీవు మరణం వరకు నమ్మకంగా ఉండి నిత్య జీవాన్ని పొందాలమ్మా అని నాకు నేర్పించిన దాంట్లో ఒక్కటి కూడా శరీరానికి క్షేమం కలిగించే ఒక్క మాట కూడా నా క్రైస్తవ జీవితంలో నేను ఎప్పుడు ఎవరికి చెప్పలేదు. నేను నా జీవితంలో నేను ఏ శరీర సంబంధమైన దాని కొరకు ఆశించలేదు, నేను ఎవరికి చెప్పలేదు. ఈ సంఘములో నుండి క్రీస్తు శరీరము అనే మా యొక్క ఈ సంఘములో నుండి క్రీస్తును గురించిన బోధ మాత్రమే ఇంతవరకు బోధించడానికి, మరణం వరకు యుగ యుగములు ఈ సంఘము ఉన్నంత వరకు బోధించడానికి తండ్రి ఆయన కృప మహదైశ్వర్యము చొప్పున జరిగించుచున్న ఈ పరిచర్యలో నిజముగా కరుణించి దేవుడు మాకు ఈ పరిచర్యను అనుగ్రహించాడు. ఏదో యోగ్యత ఉండి పెద్ద చదవర్లమని పెద్ద జ్ఞానవంతులమని ఏదో అర్హతలుండి కాదు సోదరులారా, కేవలము ఈ పరిచర్య ఆయన మమ్మలను కరుణించి అనుగ్రహించాడు. ఈ ప్రస్తుత కాలంలో బోధకులు లాంటి మాయమాటలు చెప్తే అసలు మామూలు మేము పడిన ప్రయాసకి ఎంతో విస్తారమైన జనాల్ని తయారు చేసుకుని ఉండేవాళ్ళం. మాకు వద్దండి. ఎందుకు? ప్రభువే చెప్పాడు, ఎక్కడికి వస్తావు? నక్కలకైతే బొరియలు ఉంటాయి, నక్కల్లాంటి దొంగ పాస్టర్లకైతే చాలా చాలా బొరియలు ఉన్నాయి. ఈ సంఘాలు కాదు, బొరియలు. ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి అన్నాడు. ఆకాశ పక్షులు అంటే అపవిత్రాత్మలతో దురాత్మలతో సొంత వాళ్ళ యొక్క స్వనీతితో సేవ చేసే వాళ్ళకి బోలెడన్ని ఉంటాయి. మనుష్య కుమారునికి తలవాల్చుకున్నటికైనా స్థలం లేదని చెప్పాడు. మనుష్య కుమారునికి అనగా క్రీస్తు సువార్త ప్రకటించే ఆ యొక్క ప్రకటనలో విశ్వాసముతో ఆయనను వెంబడించడానికి ఎవరు దొరకని పరిస్థితుల్లో నేను ఉన్నాను. ప్రభు అంటున్నాడు, ఆయన ఏర్పాటు చేసుకున్న అపోస్తులు కాక దేవుడు మరి ఎవరికైనా ఆత్మనిస్తాడు సోదరులారా. ఆ పరిశుద్ధాత్మని యొక్క శక్తి చేత అపోస్తులుడైన పౌలు తన నిజమైన కుమారుడైన తిమోతికి ఎలాంటి ఆసక్తికరమైన ప్రయోజనకరమైన పరలోక సంబంధమైన సంగతులను, ఆత్మ సంబంధమైన సంగతులను మాత్రమే తెలియచేశాడో ఇక్కడ మీరు చూడాలి. మన ప్రభు అయిన క్రీస్తు ఆయన పొంతి పిలాతు దగ్గర నిలిచినప్పుడు పిలాతు అంటున్నాడు, నువ్వేంటి మాట్లాడవు, నువ్వేం చెప్పవా, నేను నీకు విడిపించడానికి నాకు అధికారం ఉందన్నాడు. మన ప్రభువు చెప్పాడు, పరలోకమందున్న నా తండ్రి పర్మిషన్ లేకపోతే నువ్వేమీ చేయలేవు అన్నాడు. అంతే. ఈ ఘడియ కొరకే నేను ఈ లోకమునకు పరలోకము నుండి దిగి వచ్చి తిని అని చెప్పిన మన ప్రభువు, నీవు రాజు అంటే అవును నేను రాజునే, సత్యమునకు సాక్ష్యం ఇచ్చుటకు వచ్చి తిని, నాది ఇహలోక సంబంధమైన రాజ్యము కాదు, నా రాజ్యము పరలోకమని మన ప్రభువు పొంతి పిలాతు ఎదుట ధైర్యముగా సాక్ష్యం ఇచ్చాడు. ఆ క్రీస్తు మార్గములో మనలను నడిచి ధైర్యముగా ఉండమని హెచ్చరించటానికే మన ప్రభు మనకు మాదిరి చూపించాడు. ఎక్కడైనా కుటుంబ పరిస్థితులకు కానీ లేకుంటే మనుషుల యొక్క మాటలకు కానీ ధైర్యాన్ని కోల్పోతున్నారా? నా ప్రియ సహోదరి సహోదరులారా, ఎవ్వరికీ భయపడకండి, దేనికి తలవంచకండి, ఏ విషయంలో ఎక్కడ కూడా శరీర సంబంధులతో రాజీ పడకండి. పరలోకమే మనకు శాశ్వతం, పరలోకమే మనకు స్వాస్థ్యము అని మన ప్రభు మనకు ఇచ్చిన ఆ కృప మహదైశ్వర్యాన్ని పోగొట్టుకోవద్దని దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాల్లో నుండి దినం మనకు తండ్రి హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. కనుక దేవుని యొక్క కృప చేత ప్రజలకు కూడా మరి ఒక చక్కని అనుభవాన్ని ప్రవక్త ద్వారా చెప్పిన ప్రవచనాన్ని మనం దయచేసి ఈ సందర్భంగా జ్ఞాపకం చేసుకుందాం. జకర్యా గ్రంథం 8వ అధ్యాయం 13-14 వచనాలు చదువుకుందాం. యూదా వారలారా, ఇశ్రాయేలు వారలారా, మీరు అన్యజనులలో ఎలాగూ శాపాస్పదమై ఉంటిరో అలాగే మీరు ఆశీర్వాదాస్పదమగునట్లు నేను మిమ్మల్ని రక్షింతును, భయపడక ధైర్యము తెచ్చుకొనుడి. ఎవరిని పిలిచాడు?
అదేంటి యూదా వారలారా ఇశ్రాయేల్ వారలారా అంటే ఆ వాక్యంలో అలాగ రాశాడు, అది మనకు చెప్తుంది ఏంటి ఇవిడి అనుకుంటున్నారా? దయచేసి పొరపాటు పడకండి. యూదా వారలారా ఇశ్రాయేలు వారలారా, ఎవరు యూదులు ఎవరు ఇశ్రాయేలీలు? ఈనాడు అన్య ప్రజలలో నుండి వచ్చిన దేవుని దగ్గరికి వచ్చి దేవుని నమ్ముకున్నా అని చెప్పుకుంటున్న వారందరినీ ఇశ్రాయేల్తో సహపౌరులుగా చేశాడు. ఇక క్రీస్తును అంగీకరించి క్రీస్తునందున్న వారందరూ కూడా వారు యూదులతో సమాన వారసులు అనే సత్యాన్ని అపోస్తులైన పౌలు తేటపరచాడు. ఇది గొప్ప మర్మం అని చెప్పాడు. ఇది కూడా అందరికి అర్థం అవ్వదు కనుకనే ఇది మర్మము అని చెప్పాడు. సరే, ఇక్కడ చూడండి, అర్థం చేసుకున్న వారికి ప్రభు తప్పకుండా తోడై ఉంటాడని ముందే చెప్పాను కదా. విశ్వసించిన వారందరికీ కూడా ఆయన నిత్యము ఆయన పోషణ ఆయన సంరక్షణలోనే ఉంచుతాడు తన వారిని. చూడండి, యూదా వారలారా ఇశ్రాయేలు వారలారా, మీరు అన్యజనులలో ఎలాగూ శాపాస్పదమై ఉంటిరో, మీ యొక్క చెడు ప్రవర్తన, మీ యొక్క అక్రమ ప్రవర్తన, మీ యొక్క దుష్కార్యముల చేత మీ జీవితంలో మీరు ఏ ఏ కార్యములను చేసి తెలియక మీ జీవితాల్లో మీరు పోగొట్టుకున్నారో, నష్టపోయారో, ఇకనైనా మీరు వాటన్నిటిని విడిచిపెట్టినట్లయితే మీరు ఎక్కడ శాపాస్పదంగా ఉన్నారో అక్కడ నేను ఆశీర్వాదాస్పదమగునట్లు మిమ్మల్ని రక్షించబోతూ ఉన్నాను. ఈ వాక్యము వినుచున్న మీ జీవితాల్లో నిశ్చయముగా దేవుడు చేయబోయే కార్యం ఏంటంటే, ఇంతవరకు మీరు చేసిన ఏ చెడుతనమైనా దాన్ని విడిచిపెట్టి, సాతాను క్రియలు మీలో ఉంటే వాటిని విడిచిపెట్టి, లోక ఆచారాలు లోక పద్ధతులు ఉంటే వాటిని అసహించుకొని, పేరుకు మేము దేవుని ప్రజలమని చెప్పుకుంటున్నారు కానీ నిజముగా మీరు దేవుని కుమారుడైన క్రీస్తును అంగీకరించి మరి దేవుని యొక్క క్రీస్తును పోలి నడుచుకున్న అనుభవాలు మీ జీవితంలో లేకుండా, అనగా ఆత్మానుసారమైన జీవితం లేకపోయినట్లయితే, ఇకనైనా మీరు మార్చుకున్నట్లయితే ప్రభు అంటున్నాడు కదా, నేను మిమ్మల్ని ఆశీర్వాదానికి ఆస్పదముగా రక్షించబోతూ ఉన్నాను. భయపడక ధైర్యముగా ఉండండి, ధైర్యం తెచ్చుకోనండి అని చెప్తున్నాడు. అయ్యో, ఇలాంటి వాక్యాలు అసలు మన వాక్యాలు వినేవాళ్లే చాలా తక్కువ. అయినా నేను నిరుత్సాహపడను. నేను చాలాసార్లు చెప్తున్నాను, ఎందుకంటే నా పని నేను పూర్తి చేసుకోవాలి. నా మరణములోగా నా తండ్రి నాకు ఇచ్చిన పనిని నేను నెరవేరిస్తే ఆయన ఇష్టం. పరిశుద్ధ గ్రంథమే భూలోకంలోకి వచ్చి ఎన్నో సంవత్సరాలు, వందల సంవత్సరాలు అయిపోయింది. కానీ పరిశుద్ధ గ్రంథం మనుషుల చేతుల్లో ఉంది, ఇళ్లలో నిండా ఉన్నాయి. కానీ చర్చిల్లో బోధకుల్లోనే పరిశుద్ధమైన వాక్యం లేదండి. ఎంత నష్టపోతుంది సర్వ సమాజం కూడా. అయితే దేవుని యొక్క సత్యం ఏమని తెలియచేస్తుందంటే, మీరు భయపడక ధైర్యము తెచ్చుకొనుడి. మీరు ఇన్నాళ్ళు శాపాస్పదంగా ఉన్నారేమో, నేను మిమ్మల్ని ఆశీర్వాదానికి ఆస్పదముగా రక్షించబోతూ ఉన్నాను అని తెలియచేస్తున్నాడు. ఈ మాట నమ్మిన మీరు ధన్యులు. అయితే చివరిగా మరొక అనుభవాన్ని కూడా చెప్పి ముగించేస్తాను. దయచేసి చూడండి, కొరింథీయులకు వ్రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 7-8 వచనాలు చదువుకుని ముగించుకుందాం. చూడండి, కనుక ఈ దేహములో నివసించుచున్నంత కాలము ప్రభువునకు దూరముగా ఉన్నామని ఎరిగియుండియు, ఈ దేహములో నివసించుచున్నంత కాలము ప్రభువునకు దూరముగా ఉన్నామని ఎరిగియుండియు ఎల్లప్పుడూ ధైర్యము గలవారమై ఉన్నాము. ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహము విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము. కావున దేహమందునను దేహము విడిచినను ఆయనకిష్టలమై ఉండవలనని మిగుల అపేక్షించుచున్నాము. దేవునికి స్తోత్రం. అపోస్తులు సాక్ష్యాన్ని చూడండి సోదరులారా. మనము కూడా వారిని వెంబడించి వారి యొక్క అడుగుజాడల్లో నడుచుకొని వారు క్రీస్తును చూపించే విధానాన్ని జాగ్రత్తగా పరిశీలన చేసి, అపోస్తులు వారి బోధ క్రీస్తు బోధ, వారు క్రీస్తును సిలువ వేయబడిన క్రీస్తును మనకు ప్రత్యక్షపరుస్తూ ఉన్న ఆ అనుభవంలో భక్తుడు అంటూ ఉన్నాడు. చూడండి, ఈ దేహములో నివసించుచున్నంత కాలము ప్రభువుకు దూరంగానే కదా ఉన్నాం. అయినప్పటికీ ఎల్లప్పుడూ ధైర్యము కలవారమై ఉన్నాము. ఏ విషయములలో ఎవరికి లోబడద్దు, ఏ మాటలకు భయపడద్దు, మనుషులు పెట్టు నిందలకు భయపడద్దు. మన యొక్క నిరీక్షణ ప్రభువై ఉండాలి. మనము ధైర్యము కలిగిన వారమై ఉండాలి. ఏ విషయాల్లో కూడా కృంగిపోవద్దు. ఎందుకనగా మన ప్రభువు మన కొరకు తన ప్రాణాన్ని అర్పణ చేశాడు. క్రీస్తును చూడండి సోదరులారా, క్రీస్తును తెలుసుకునండి. క్రీస్తునందు స్పష్టముగా మీరు మీ యొక్క జీవితాన్ని మరి ఆ లేఖనములలో స్థిరపరచుకోగలిగినట్లయితే దేవుని యొక్క అపారమైన ప్రేమ చేత మనకి
అసలు క్రీస్తులో ఉన్నదంతా శ్రమే కదా. కనుక మనకి ఏ శ్రమలు వచ్చినా చెక్కు చెదరని విశ్వాసము. అందుకనే ప్రభు అంటాడు, బండ మీద కట్టబడిన ఇల్లు అది స్థిరంగా ఉంటుంది, ఇసుక మీద కట్టబడింది పడిపోద్దని చెప్పాడు. దేవుని యొక్క వాక్యాలు విని వెళ్ళిపోయిన వాళ్ళందరూ ఇసుక మీద కట్టుకుంటున్నారు. దేవుని యొక్క వాక్యాన్ని విని దాని ప్రకారం జీవించువారు బండ మీద తమ ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతులు అని చెప్పాడు. కనుకనే ఇక్కడ మనము కూడా చూడగానే, దేవుని నమ్ముకోగానే మనం ప్రభు దగ్గరికి వెళ్ళం కదా, ఆయనకు దూరముగా ఉన్నాం ప్రస్తుతం. అయినప్పటికీ ఎల్లప్పుడూ ధైర్యం కలిగి ఉన్నారట అపోస్తలులు. ఏ పరిస్థితులైనా ధైర్యంగా ఉన్నాం. అంతేకాకుండా ఇట్లు ధైర్యం కలిగి ఈ దేహము విడిచిపెట్టి ప్రభు దగ్గర నివసించుటకు ఇష్టపడుచున్నాము. ప్రభు దగ్గర నివసించాలనుకున్న వారు ఈ మార్గంలోనే ప్రయాణం చేస్తారు. ఈ మార్గంలోనే వారు మరణం వరకు నడుచుకునే శక్తిని, సామర్థ్యాన్ని ప్రభు కృప ద్వారా పొందుతారు సోదరులారా. అంతేగాని దేవుడు ఏదో ఇచ్చేస్తాడు తినేద్దాం అనుకుంటున్న వాళ్ళకి అసలు యేసయ్య దగ్గర చోట్లేదు. యేసయ్య దగ్గరే చోట్లేదు సోదరులారా. యేసయ్యను అంగీకరించి పూర్ణముగా ఆయన యందు నిలిచి ఉండి, అనగా యేసయ్యను అంగీకరించుట అంటే లోకములో నుండి వేరుపరచబడి, విగ్రహాలను విడిచిపెట్టి, పాపాలను విడిచిపెట్టి, నిజముగా మారు మనసు పొంది ప్రభువు కొరకు ఎదురు చూచుచున్న పరిస్థితులు ఎవరిలోనైతే ఉంటాయో అట్టి వారే క్రీస్తు దగ్గరకు నడుస్తారు. అట్టి వారే క్రీస్తును చూడగలరు. అట్టి వారికే క్రీస్తు ప్రత్యక్షత అనుగ్రహించబడుతోంది. యేసే క్రీస్తు అనే ఈ యొక్క ఛానల్లో దేవుని యొక్క కృపను, క్రీస్తుని గురించిన బోధన మీకు ఎంతో స్పష్టంగా నేను తెలియచేస్తూ వచ్చాను. వందల కొలది వీడియోస్ చేశాను సోదరులారా. కానీ దాన్ని ఎవరు గ్రహించటానికి తండ్రి అనుమతినిస్తాడో వారే తెలుసుకుంటారు. ఇది మనుషుల ఇష్టం కాదు. వాక్యం చెప్పడం, ఈ పని చేయటం నా వంతు, పని ఫలింప చేయటం ప్రభువు యొక్క వంతు, విత్తనం వేయడం మన వంతు, అది ఫలింప చేయువాడు ప్రభువే. కనుక దేవుని యొక్క కృప చేత ఈ యొక్క క్రైస్తవ జీవితంలో మనం నమ్మకస్తులుగా, మరి ప్రభువుకి ఇష్టలుగా జీవించడానికి అపోస్తలులు సిద్ధపరచుకొని వారు తమకు తామే క్రీస్తునందు సాక్ష్యార్థముగా జీవించి సాక్షులై నేటికి మనకు తెలియచేస్తున్నారు, మీరు కూడా ఈ మార్గంలో నడుచుకోనండి అని. అంతేకాని క్రైస్తవులకు ఈ లోకంలో అసలు ప్రభువే నాకు ఈ లోకంతో సంబంధం లేదని చెప్తుంటే, క్రైస్తవులకు ఈ లోకంతో ఎలాంటి ముడిపెట్టి ఎలాంటి బోధలు చెప్తున్నారో వీళ్ళందరూ ఎంత దొంగలో దీన్ని బట్టి అర్థం చేసుకొని మీరు మీ విశ్వాసాన్ని, నిరీక్షణ కేవలము నిత్య జీవం పొందుటకు అనే నిజమైన క్రైస్తవులు ఈ లేఖనముల్లో శక్తివంతులుగా మీకు సహాయం చేస్తూ ఉన్నాడని ప్రభు కృపకు ఆయన స్తుతించండి, ఘనపరచండి. అంతేకాదు ఈ లేఖనాలు కొందరికైనా షేర్ చేయండి సోదరులారా. కొంతమందికైనా సరే వీటిని గురించి మీ హృదయంలో స్థిరముగా నిశ్చయించుకున్న అనుభవాలు, క్రీస్తుని గురించి మాట్లాడటానికి మీరు కూడా ప్రభువుకు సహాయకులుగా, ప్రభు రాజ్య వ్యాప్తిలో మీ వంతు మీరు కూడా పనివారిగా బ్రతకటానికి సిద్ధం చేసుకోండి. సంఘాలు పెట్టడం పని కాదు. సంఘాల్లో ఉండి ఏదో ఒకటి మేము భక్తులు అనుకొని మీలో మీరు భ్రమపడి మీరు మోసపోవద్దు. దేవుని యొక్క రాజ్య సువార్తను అనగా క్రీస్తును కొంతమందికైనా పరిచయం చేసామనే తృప్తితో లోకాన్ని విడిచిపెట్టినప్పుడు నేను సమాధానకర్త దగ్గరకు చేరుకోవాలని ఆశిస్తూ ఉన్నాను. నా కొరకు ప్రార్థన చేయండి. మీ అందరి నిమిత్తము నేను నిత్యము ప్రార్థన చేస్తూనే ఉన్నాను. మీ ఆత్మల క్షేమార్థమై మీరు క్రీస్తునందలి సత్యములో స్థిరులై ఉండులాగున నిత్యము వినుచున్న వారికి నేను ప్రార్థన చేస్తున్నాను. అనేకులకు వినబుద్ధి పుట్టించు ప్రభు అని వేడుకుంటూ ఉన్నాను. తండ్రి యొక్క చిత్తాన్ని ఆయన ఇష్టానుసారముగా నెరవేర్చినట్లు మన జీవితాల్లో విధేయత కలిగి ప్రభువుకి ఇష్టలుగా సాగిపోదాం. దేవునికి స్తోత్రం. ముగించేస్తాను.